ఆరాధన జరిగింది. ఇప్పుడు ఎలా అద్భుతంగా ఆరాధన జరిగిందో అలా ఆరాధన జరుగుతూ ఉంది. ఆమె హెల్మెట్ ఇలాగే ఉంది. ఆమె చేతులకి చప్పట్లు కొడుతూ ఆరాధన చేసేస్తూ ఉంది. మేము అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండే, ఎవరు ఫోన్లు కానీ పిల్లలు కానీ తిరుగుతూ ఉంటారు. నేను సడన్గా ఆమె వైపు చూస్తే ఆమె హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ కూడా ఆరాధన చేసేస్తూ ఉంది. ఏంటబ్బా మీరు హెల్మెట్ తీయలేదని అంటే, అవునండి మర్చిపోయాను. దీనందరికీ కారణం ఏంటి? లేట్గా. హల్లెలూయా. సో ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీ యొక్క మైండ్స్ని రీఫ్రెష్ చేయడానికి చెప్తా ఉన్నాను. మరి పాస్టర్ గారు గ్రూప్లో మరి పోస్ట్ చేసిన విధంగా 21 days ప్రేయర్స్ మరి ఉపవాస ప్రార్థనలు జరిగింది. హల్లెలూయా. మరి పాస్టర్ గారు కూడా మా యొక్క మినిస్ట్రీలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము సంఘం పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. లెమ్ము తేజరీలము క్రీస్తు కొరకు అని పరిచర్య పెట్టాం. యెషయా గ్రంథం 65 ప్రకారం 1వ వచనం ప్రకారం దేవుడు ఆ యొక్క మాటను బట్టి పరిచర్య ప్రారంభించడం జరిగింది. మేము యాక్చువల్గా పాస్టర్స్ నాయనమ్మ ప్రార్థన పర్రాలు, కానీ మేము అంతగా ఇది ఉండేది కాదు. మా నాన్నమ్మ తాతగారు పాస్టర్స్ని కొట్టడానికి తిట్టడానికి వెళ్ళేవారు. బైబిల్ బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకునేవారు పాస్టర్స్. మనకు ఆస్తుంది మా ఇది ఎందుకురా అని అనేవారు. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాయనమ్మ ద్వారా ప్రార్థన, ఆ తర్వాత దేవుడు నన్ను రక్షించుకోవడం, తర్వాత సేవా పరిచయం ప్రారంభించడం, దేవుడు మహాకృపను బట్టి ఆ సేవా పరిచయం ప్రారంభించాం. మొట్టమొదటి క్రిస్మస్ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరిని పిలవాలి ప్రభువా, ఎవరిని పిలవాలి. మొట్టమొదటి క్రిస్మస్కి ఎవరు పిలవాలి ప్రార్థన చేస్తూ ఉంటే సహోదరుడు మరి రాజశేఖర్ నాకు ఫ్రెండు, రోజే వాళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. మరి నేను బావా అంటాను అని. వాళ్ళు ఇలాగ ఒక పాస్టర్ ఉన్నారు, రఘుబాబు పాస్టర్ గారు. మేము అక్కడ వెళ్ళాము చర్చికి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఎవరిని తీసుకెళ్ళాలి ప్రభా అని. అప్పుడు అలా పాస్టర్ దేవుడు పరిచయం చేసిన పాస్టర్. హల్లెలూయా. సో అలాంటి పాస్టర్ గారు మా మధ్యలోకి రావటం, సంఘాన్ని ఎంకరేజ్ చేయటము, చాలా మరి పాస్టర్ మా ఫ్యామిలీలో మెంబర్స్గా మరి పాస్టర్ రావడము మరి మేము ఎంతో సంతోషిస్తాం. అంతేకాదు ఒక పరిచర్యకు అడ్వైజర్గా సలహాలు ఇస్తూ మినిస్ట్రీని ఏ విధంగా తీసుకెళ్ళాలి ముందుకని మా యొక్క పరిచర్యకి ఇక్కడ పరిచర్య కాదు కానీ మా నర్సర్పూర్ పరిచర్యలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మనమంతా కూడా కలిసి ఒకే దేవుని ఆత్మల రక్షణ పనిలో భాగమై ఉన్నాం. హల్లెలూయా. సో కొన్ని విషయాలు సూటుగా మరి ప్రార్థన చేస్తూ వచ్చాను. సంఘం నాకు ఏం చెప్పాలి ప్రభావ, మరి ఇలా ఇన్వైట్ చేశానని చెప్పినప్పుడు సో దేవుడు ఒక 3 విషయాల గురించి అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీ అందరికీ తెలిసింది. కొంచెం 3 పాటల కింద నేను తెలియజేసి మీకు కావలసిన సంఘం నాకు కావలసిన వర్తమానాన్ని తెలియజేస్తాను. సో మరి పాస్టర్ గారు August 15th మరి మా యొక్క ఊరు రాబోతూ ఉన్నారు ఉపవాస ప్రార్థనకి. ఉపవాస ప్రార్థనలు మరి చాలా మంది 21 days జరిగినాయి. ఈరోజుతో లాస్ట్ డే అనుకుంటా. ఈరోజు క్రైస్తవులు లేదంటే దేవుని బిడ్డలు ప్రార్థించేవారు ఎలా ఉన్నారంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదవండి. ఈ థీమ్ తోటి మా యొక్క ఊర్లో ఉపవాస ప్రార్థన పెడతా ఉన్నాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో. ఇక్కడ ఎవరు లేపుతా ఉన్నారు? ఎవరు లేపుతా ఉన్నారు? నిద్ర లేపుతా ఉన్నారు. ఎవరు నిద్రపోయారు? యోనా ప్రవక్త. ఇక్కడ లేపేవారు ఎవరు? అన్యులు. మనం ఈ కాలంలో మనము దాన్ని కంపేర్ చేసుకుంటే ఈరోజు అన్యులు దేవుని ఎరగని వారు భక్తి విషయంలో మన దేశంలో గొప్ప విషయం ఏంటంటే, మన దేశంలో భక్తి, దేవుడు అనే పదానికి వాల్యూ ఇస్తారు. మన దేశంలో వేరే అదర్ కంట్రీస్లో దేవుడిని నమ్మరు. మొన్న రామగుండంలో ఒక ట్రైన్లో వస్తూ ఉంటే మనుగురు ఎక్స్ప్రెస్లో ఒక సహోదరుడు ఉన్నాడు, పరిచయం అయ్యాడు. ఆయన అడిగితే, మీరు దేవుడిని నమ్ముకున్నారా, ఈశ్వరుడు తెలుసా అని అడిగితే, నేను ట్రైన్స్లో వెళ్తూ ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. ఆయన ఏమంటాడంటే,
మా నాన్న నమ్మలేదు, మా నాన్న నమ్మలేదు కాబట్టి మేము కూడా నమ్మట్లేదు అన్నాడు. అప్పుడు అతనికి యేసు గురించి చెప్పి చూడండి అని చెప్పాడు. ఈలో దేశంలో కూడా అక్కడక్కడ అనేక మంది నాస్తికులు ఉన్నారు. దేవుడు అనే పదానికి వాల్యూ ఇవ్వనివారు, దేవుడిని నమ్మనివారు. ఆయన ఏమంటాడంటే దేవుడు కంటే సైంటిస్ట్ గొప్పవాడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మనిషే దేవుడు, దేవుడే మనిషి. దేవుడు మనిషి ద్వారా సమస్తాన్ని సృష్టించాడు, దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. సైంటిస్ట్ కాదు. సైంటిస్టులు ఉన్న దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు, కానీ అసలు ఏమి లేని దాని నుంచి క్రియేట్ చేయలేరు అని చెప్తా వచ్చారు. ఇక్కడ ఈ రోజుల్లో కూడా క్రైస్తవ లోకం నిద్రపోతూ ఉంది. వేరే రీజన్ అవ్వచ్చు, వేరే గవర్నమెంట్ ఉండొచ్చు, వేరే ప్రభుత్వాలు ఉండొచ్చు. ఆదిమ సంఘంలో జరిగిన హింసతో పోల్చుకుంటే నేటి దినాల్లో జరిగే హింస, క్రైస్తవుల పైన విశ్వాసుల పైన జరిగే హింస బాగా చిన్నదే. ఆ రోజుల్లో మనిషిని రంపాలతో కోసేవారు, బ్రతుకుండగానే నిలువుగా సింహాల భూమిలో వేసేసేవారు. బ్రతుకుండు మనిషిని అగ్నిగుండాల్లో వేసేసేవారు, వేడి కాగుతున్న నూనెలో వేసేసేవారు. ఆ రోజుల్లో పోల్చుకుంటే హింసతో ఈ రోజుల్లో హింస తక్కువే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే క్రైస్తవులు అని మనం, దేవుని బిడ్డలు అని మనము నిద్రపోతా ఉన్నాం. ప్రవక్త అయిన యోనా వారిని లేపాలి. అరే, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఈ సునామీని ఇదేనైనా ఆపగలడు అని చెప్పి వాళ్ళకి తెలియజేయవలసిన యోనా నిజమైన దేవుడిని కాని వారు యోనాని లేపుతా ఉన్నారు. ఈరోజు అదే జరుగుతూ ఉంది ఈ దేశంలో. క్రైస్తవులు మనము హింస కలుగుతూ ఉంది. అనేక చోట్ల క్రైస్తవ్యం అనదొక్కుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. క్రైస్తవులకి హక్కులు లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? చల్లగా నిద్రపోతున్న స్థితిలో ఉంటా ఉన్నాం. కనుక ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యోనాని లేపుతూ ఉన్నారు. లేవయ్యా, ప్రార్థన చేయవయ్యా అని లేపుతూ ఉన్నారు. ఈరోజు మరి రెంట్ ఎంతమంది ఇక్కడ సొంత ఇల్లు కలిగి ఉన్నారో, ఎంతమంది రెంట్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మనల్ని కూడా లేపుతూ ఉంటారు అన్యజనులు. ఎలా తెలుసా? మనం లేక ఉదయాన్నే, కానీ వాళ్ళు లేచి గంట కొట్టి లేపుతూ ఉంటారు. నిజంగా ఆరాధించే దేవుని కాని వారు, మరి నిజమైన దేవుడు తెలియని వారు వాళ్ళు 5 గంటలకు లేచి నమాజ్ చేస్తూ ఉంటారు, గంట కొడుతూ ఉంటారు. మనము నిద్ర పోతారు. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, లెగు. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, ఏమన్నారంటే క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటి వారు. ఈరోజు మనం కష్టాలు ప్రార్థన చేయలేము. అన్ని బాగున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం, హల్లెలూయా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, వాట్సాప్కి వాక్యము పెడతాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయాలనిపించదు. మీ జీవితంలో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను ఎదుర్కొన్న 10 సంవత్సరాలు ప్రార్థన చేయాలనిపించదు. కష్టం వచ్చినప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే, ఏమి చేయాలన్నా ఏం చేయాలి అని తెలియనప్పుడు ఏం చేయాలంట? ప్రార్థనే చేయాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి చేరినప్పుడు కొర్నేలి ఎవరు? అన్యుడు. దేవుడు ఎవరు తెలియదానికి, కానీ హృదయపూర్వకంగా దేవుని బిడ్డలకు దాన ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో కనపడ్డాడు. ఆ ప్రార్థనలో ఇతర ప్రజలకు చేసిన పనులను బట్టి దేవుడు ఏం చేశాడంటే, కొర్నేలిని ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అనేక మంది దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క కొర్నేలి గురించి ఎందుకు రాయబడింది అపోస్తల కార్యంలో అంటే, అతను దేవుని బిడ్డలను, యూదులను ప్రేమించాడు, యూదులకు సహాయం చేశాడు. ఆ అధ్యాయంలో చదువుకుంటా వెళ్తే అది తెలుస్తుంది. దేవుని బిడ్డలకు సహాయం చేశాడు కాబట్టి దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు కనుక మనము ఇతరులు లేపేలా ఉండాలి, కానీ ఇతరులు మనల్ని లేపేలా ఉన్నామంటే మన ఆత్మీయ స్థితి సత్యన స్థితిలో ఉంది. ఈ రోజు చాలా మంది ఆ స్థితిలో ఉన్నారు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? చర్చిలోనే ఉంటారు, కానీ వాళ్ళ నుంచి ఫలము లేదు. బిజీ. మీరు నిజంగా
దేవుని ప్రేమిస్తే దేవుని సేవకులు ఇచ్చిన భారాన్ని పంచుకొని మీరు ఏం చేయాలంటే ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి. అది దేవుడు కోరుకుంటున్నది. ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కానుకలు నేను పాస్టర్ గారికి తీసుకెళ్తూ ఉంటాను. పాస్టర్ గారు అన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా పాస్టర్ గారికి ఏ కానుకలు ఇచ్చాను. వ్యక్తిగతంగా నేను 5000 నుంచి ఎప్పుడు పెద్దగా కానుక ఇవ్వలేదండి. సంఘంగా మేము ఆ సేవకులకి ఏం చేయాలంట, సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం సరిపోదు. కానీ ఇంకొక నెక్స్ట్ మీకు అర్థమైందా, మనల్ని అన్యజనులు లేపి ప్రార్థించే స్థాయి ప్రార్థించట్లేదమ్మా, చర్చికి వెళ్ళట్లేదమ్మా అని అడిగారనుకో, అయిపోయి మనము వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళలాగా, వాళ్ళకి దేవుని సువార్త చెప్పేలాగా మనం ఉండాలి. హల్లెలూయా. రివర్స్ అయింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, కొన్నిసార్లు బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు. గాడిద చేత ఏం చేశాడు, ప్రవక్తకి బుద్ధి చెప్పించాడు. మనం అలా బుద్ధి చెప్పించుకోకముందే మనం నిద్ర లేవాలి ప్రార్థనలో. మనం 6 గంటలు 12 గంటలు పడుకున్నా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా నిద్రపోకూడదు. హల్లెలూయా. ఆత్మీయంగా మేలుకొలగాలి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే లెట్స్ అరైజ్ అండ్ ప్రే టు గాడ్. దేవునికి మనం ఆత్మీయ స్థితిలో లేచి మనం ఇతరుల కోసము ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థిస్తే ఏంటి లాభం అని అంటే, మీరు ఎప్పుడైతే ఇతరుల కొరకు, మీ అందరికి తెలిసిన వాక్యం, ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థిస్తామో మనం క్షేమంగా సుఖంగా వర్ధిల్లుతాం. ఎన్నో రూల్స్ పాలసీస్ తీసుకొస్తా ఉన్నారు. వాటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? న్యాయమైన రూల్ ఏదైనా అది నెరవేరాలి, జరిగించాలి. కానీ పక్షపాతంగా చేసే రూల్స్ని దేవుడు ఏం చేయాలి, కొట్టువేయాలి. ఆ విధంగా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నశించిపోతున్నాయి నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, దేశం అంతటి వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా మందికి సేవకులకు చెప్తూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రంలో ప్రార్థన చేస్తా బాగానే ఉంటుంది, మరి నువ్వెంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నేనెంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఒక ఆయన ఇలా అంటాడు, త్రాగుపోదు. నేను త్రాగుడు మానేలాగా ప్రార్థన చేయాలి. ఆయన మాండో, మనమంట ప్రార్థన చేస్తూనే ఉండాలంట, ఆయన తాగుతూనే ఉంటాడు. ఇంకెక్కడ ఉంటుంది? దాన్ని ఇంగ్లీష్లో ఇన్సానిటీ అంటారు, మూర్ఖత్వం అంటారు. ఈ మూర్ఖత్వంతో ఉన్నవారు నువ్వు కాదు, నేను కానీ దేవుడు కూడా బాగా. దేవుడు ఏం చేస్తాడంటే నీకు అవకాశం ఇస్తాడు మారడానికి. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుని. ఒకసారి తప్పు జరుగుతుంది, రెండోసారి తప్పు జరుగుతుంది, మూడోసారి తప్పుని చేయకుండా దేవుని సహాయం కోరుకుని ఏం చేయాలంటే మనం బయటపడాలి. హల్లెలూయా. ఇంకొక విషయం, కీర్తనలు ఇక్కడతో నేను ఈ పాయింట్ని నిద్రపోతున్న స్థితిలోంచి లేవమని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక విషయం. ఇంకో విషయం, 92వ కీర్తన 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారు వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. అదో చెప్పండి మాట. యెహోవా మందిరము ఆవరణంలో నాటబడిన వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ కోసం చేస్తా ఉన్నారు వర్ధిల్లాలని, కానీ మీరు నాటబడ్డారా? నాటబడ్డం అంటే ఏంటి? మా సైడ్ ఎక్కువ పొలాలు ఉంటాయి, కొబ్బరి చెట్లు పొలాలన్నీ ఉంటాయి. నాటబడ్డం అంటే ఏంటి? ఒక మొక్కను తీసుకుని గొయ్యి తవ్వి అక్కడ ఉంచాం, అవునా? మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత తీసుకెళ్ళి అదే మొక్కను తీసుకెళ్ళి తవ్వేసి ఇంకో చోటన పాతడం. అదా నాటబడటం అంటే? ఏమవుతుంది ఆ మొక్క? ఒక చోట ఇక్కడ పాతి మొక్క తీసుకెళ్ళి ఇంకో చోట పాతి, మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళి ఇంకో చోట పాతి, ఏమవుతుంది? చచ్చిపోతుంది. వెంటనే చచ్చిపోతుంది, కానీ దాంట్లో ఉండే జీవం క్రమంగా చనిపోతుంది. మరి ఇది మెస్సియా బిలీవర్ చర్చ్, ఇది మా సంఘము అని మీరు గ్రహించారా? ఇది నా సంఘము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దేవుడు ఏర్పాటు చేసిన సేవకురాలని మీరు మీ హృదయంలో గ్రహించారా? దాన్ని మీరు దృఢంగా నిశ్చయంగా మీరు ఒప్పుకున్నారా? హృదయంలో ఒప్పుకున్నారా?
ఎంతమంది ఈ చర్చికి సంబంధించిన వారు ఇక్కడ చేతులు ఎత్తట్లేదు కొంతమంది కాదా? అందుకే దేవుడు మీతో అంటా ఉన్నాడు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మా బాబు మొన్నే సంవత్సరం అవుతుంది పుట్టి, ఆమె మా అమ్మ, ఈమెన మా నాన్న, వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎత్తుకున్నా చివరికి ఏం చేస్తారు? మా దగ్గరికి. అలాగే ఇది మీ సంఘం. హల్లెలూయా. మీరు వర్ధిల్లాలంటే మీరు మొదట ఇది నా సంఘము, దేవుడు నన్ను ఈ సంఘంలో ఉంచాడు అనేది ముందు మీ హృదయం అనే పలక మీద రాసుకోమంటాడు దేవుడు. అవునా? ఆ హృదయంలో ఇది నా సంఘం, ఈ నా సంఘ కాపరి అని మీరు ఎప్పుడైతే దృఢముగా మీ హృదయంలో ఉంటుందో అప్పుడు ఈ సంఘం కోసం ఏదైనా, ఇది నా ఇల్లు, నేను హైదరాబాద్లో ఉంటాను కానీ నేను హైదరాబాద్లో ఉన్న రెంట్కుంటాను. కొన్నిసార్లు మా వైఫ్ లేనప్పుడు కొన్నిసార్లు తుడుస్తాను, కొన్నిసార్లు తుడను. కానీ నా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నా ఇల్లు కంపల్సరీ తుడుస్తాను. ఎందుకు? అది నా ఇల్లు. ఇది కూడా మీ ఆత్మీయ గృహం. ఇది మీరు తుడవసరం లేదు, కానీ ఈ పరిచర్యకు మీరు ప్రార్థన చేయాలి, సేవకు సపోర్ట్ చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మినిస్ట్రీకి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. వర్ధిల్లిన తర్వాత ఏం చేస్తారు? సొలొమోను వర్ధిల్లిన తర్వాత ఏం చేశాడు? 700 భార్యలు, 300 ఉపపత్నులు వేసుకున్నాడు. 1000 మంది భార్య. ఈరోజు మీరు చెప్పకూడదు చెప్తున్నాను. ఈరోజు భర్త భార్యకే శత్రువు అయిపోతా ఉన్నాడు, భార్య భర్తకే. బయట ఎవరన్నా శత్రువు అయినా పర్వాలేదు, కానీ భార్య నీ శత్రువు అయిందా నీ పని అవుట్. ఎందుకు? ఈ కొండ మీద తీసుకెళ్ళి తోసిపడేస్తున్నారు ఈ రోజుల్లో. ఈయనేమో కోడి కోసినట్టు కోసేసి డ్రమ్లో పడేసి కుక్కర్లో వేసి ఉడికించి పొడుము చేసేస్తా ఉన్నాడు. కనుక నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్య దినాలనంట ఒకరికొకరికి పొస్తదు. తల్లికి కొడుకు తల్లి. మొన్న అదే ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఊర్లో సొంత తల్లి గవర్నమెంట్ జాబ్ ఉంది, కూతురు ఏం చేసింది తెలుసా? ఆమె చనిపోతే ఇంకొస్తుందా జాబు? బ్రతుకుండగానే ఏదో ట్రాక్టరో ఇది ఎక్కించి చంపేసింది. ఎందుకు? భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. అందరినీ నమ్మడానికి వీలు లేదు. ఈవెన్ ఆల్సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అందరినీ నమ్మలేము. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చినాయి. కనుక మీరు ప్రార్థన పూర్వకంగా దేవుని ఈరోజు ఆత్మీయ సేవకులు ఎవరైతే మీరు ఉన్నారో వారికి నిజమైన తల్లిదండ్రులు, ఆత్మీయ సేవకులు, వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా మీకోసం భారం కలిగి ప్రార్థించేవారు. కనుక మీరు మొదటగా మీరు ఈ సంఘం మాది దేవుడు ఈ సంఘంలో నన్ను ఉంచాడు, ఈ సంఘము సేవకులు ఉంచాడని చెప్పి మీకు ఆ యొక్క దృఢమైన విశ్వాసం మీలో కలిగి ఉన్నప్పుడు ఈ సంఘం కోసం, సేవకుల కోసం మీరు ఏదైనా, దేవుని కోసం ఏదైనా చేయగలరు. ఎప్పుడైతే మీరు నాటపడతారో అప్పుడు మీరు ఈ రోజున ఎందుకు అందరూ వర్ధిల్లలేకపోతా ఉన్నారు? ఎందుకు అందరూ వర్ధిల్లలేకపోతా ఉన్నారు? ఇక్కడ నేను చెప్పే వాక్యం అందరికీ ఒకటే, కానీ కొంతమంది వర్ధిల్లుతారు, కొంతమంది వర్ధిల్లరు. ఎందుకు అంటే కారణం వాక్యం వినకపోవడం, దాని ప్రకారం చేయకపోవడం. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా నడుచుకుని ఆ ప్రకారం చేస్తారో మీరు వర్ధిల్లుతారు. మీరు వర్ధిల్లిన తర్వాత దేవుని సేవ విషయంలో మీరు ఏం చేయాలంటే విస్తారంగా దేవుని పనిలో దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించి మీ హృదయంలో మరి పుట్టించిన ఆలోచన ప్రకారం దేవుని సేవకునికి, దేవుని సపోర్ట్, మినిస్ట్రీకి సపోర్ట్గా ఉండాలి. మీరు వెళ్ళలేరు, మనం వెళ్ళలేరు, కానీ సేవకుడు వెళ్తా ఉన్నాడు. దేవుని వాక్యం ఉండదండి, నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, లేదా వెళ్ళే వారికి సహాయపడు. హల్లెలూయా. మీరు దేవుడు రాను దినాల్లో మిమ్మల్ని బహుగా వర్ధిల్లింప చేస్తాడు. మీరు వర్ధిల్లిన తర్వాత దేవుని సేవలో మీరు ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. తర్వాత అసలైన వాక్యాన్ని ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఈ 2 విషయాలు మీకు చెప్తా వచ్చాను, కానీ అసలైన వాక్యం ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. అర్థమవుతుందా వాక్యము? మొదటి కొరింథీ అపోస్తలుడైన పౌలు, నేను ఒక 10 నిమిషాల్లో చూపిస్తాను. ఓకే,
మొదటి కొరింథీ అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఈరోజు మీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తాను. ప్రభు మనస్సు నెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనసు నెరిగి ఆయనకి బోధింపగలిగిన వాడు ఎవరు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనసు కలిగిన వారము. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఇంగ్లీష్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు చాలామంది ఏం చూస్తారంటే, దేవుని చూస్తే ఆయన చేతులనే చూస్తారు. ఎందుకు? ఆయన దీవెనలు ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు దీవించాలి, దేవుడు ఇవ్వాలి, అన్ని ప్రార్థనలు అలాగే ఉంటాయి అందరికీ, అవునా? కానీ దేవుని యొక్క మనస్సుని చూసేవారు ఉన్నారా? అసలు దేవుని మనసు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు మనసుకి ఎప్పుడైనా గ్రహించారా? ఆయన మనసు ఎలాంటిదో మీరు అబ్జర్వ్ చేశారా? ఆయన మనసు ఎలాంటిది చెప్పండి. నిర్మలమైన మనసు, ప్రేమ గల మనసు, ఇంకా మీరు చెప్పాను కరెక్టే. క్రీస్తు మనసు కలిగిన వారము అని అంటారు అపోస్తలుడైన పౌలు. ఇది గ్రీస్ దేశం, ఐరోపా దేశాల ప్రాంతంలో ఉంది. మన ఇండియా ఎలా అయితే ఉందో అది కూడా ఒక ఓడరేవు పట్టణము, మిక్స్డ్ పీపుల్. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎలా అయితే మిక్స్డ్ పీపుల్, రాజస్థాన్ నుంచి, అక్కడక్కడి నుంచి, ఆంధ్ర నుంచి, ఎలా అయితే ఈ రాష్ట్రంలో దేశము అంతా మరి ఎలా అయితే మిక్స్డ్ పీపుల్, అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల భాషలు, అన్ని రకాల దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, ఆ కాలంలో కూడా ఈ కొరింథీ అనే పట్టణము, కొరింథీ సంఘము, అపోస్తలుడైన పౌలు తన యొక్క 2వ మిషనరీ జర్నీలో ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా, ఆ సంఘానికి మరి అక్కడ సేవకులకు అప్పగించినట్లుగా ఉంది. ఈ అప్పగిస్తే అక్కడ సంఘము ఎలా ఉంది అంటే, కొరింథీ సంఘము క్రీస్తు మనసు లేని వారిగా ఉన్నారు. ఇంకా కొరింథీ పత్రిక అంతా చదివితే భయంకరం. అది చెప్పడానికి కాదు కానీ, చెప్పకూడదు కానీ, ఆ సంఘం అంతా వర్షాలు లేకుండా ఉంటా ఉన్నారు సంఘంలో. అంతేకాదు, ఆ సంఘంలో ఏమి లేదంటే క్రీస్తు మనసు కలిగిన వారుగా లేరు. ఈరోజు నువ్వు ఉన్నావా, నేనున్నానా? ఆయన మనసులో ఎదిగిన వారుగా మనం ఉన్నామా? క్రీస్తు మనసు ఎలాంటిదంటే చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి మిగిలినవి తెలియజేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన ఇక్కడ దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే కనికరమ కలిగినది. హల్లెలూయా. ఇంకా చాలా విషయం, ప్రేమ కలిగినది, పరిశుద్ధత కలిగినది, దయ కలిగినది, క్షమాపణ కలిగినది దేవుని యొక్క మనసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె వెళ్ళి అడిగిందా, యేసు ప్రభువా నా కుమారుడు చనిపోయి బ్రతికించని అడిగిందా? అడగలేదు.
ఒక గుడ్డి భర్తమైలా ఏమన్నాడు, యేసు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడని ఆ శబ్దం విని ఏంటి ఆ శబ్దం అని అడిగి ఏం చేశాడు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు గమ్మునున్నారు. కానీ అయినప్పటికి కూడా ఆయన ఆగలేదు. ఈ రోజు కూడా చాలా మంది ఏమంటారు, ఇక్కడ అన్ని సంఘాలు లేవా, ఈ సంఘానికే వెళ్ళాలా, ఇలాంటి ప్రజలు ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఈ స్థలంలో ఈ సంఘంలో నాటాడు. హల్లెలూయా. ఇది మీ సంఘము, ఇది మీ సంఘము. దీనికోసం మీరు పాటుపడాలి. దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉంటాడు ఈ సంఘం ద్వారా. మీరు ఈ సంఘానికి పాటుపడాలి. ఇలాంటి వ్యక్తులు ఊరుకో ఎందుకు వెళ్తావు అనే వ్యక్తులకి మీరు ఏం చెప్పాలి, అది నా ఇల్లు ఆత్మీయ గృహము. హల్లెలూయా. కనుక ఈ అతను కేకలేశాడు, కానీ ఈమె మాత్రము కేకలు వెయ్యలేదు. కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి అడగలేదు. కానీ ఏం చేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు కనికర అన్నాడు. హల్లెలూయా. కనికరం కలిగిన దేవుడు. ఆ రోజు ఆ నాయను ఆ ప్రాంతంలో విధవరాలను చూచి ఆమె జాలి కలిగి ఆమె ఏడుపును ఆపున దేవుడే ఈ రోజు నీ ఏడుపును కూడా ఆపగలడు. హల్లెలూయా. నీ చింతన యావత్తును తీసివేసి చింతకు బదులుగా నాట్యాన్ని, దుఃఖానికి బదులుగా పూదండని సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మీరు బాధపడవద్దు. మనము మంచి వస్త్రాలు వేసుకుని వచ్చాం, మంచి నీట్గా వచ్చాం. ఇది బాహ్యంగా కనిపించేది. ఈ బాహ్యంగా కనిపించే అందంగా లోపల మన జీవితాలు లేవు. హల్లెలూయా. యోబు ఏమంటాడంటే, మనుషులు శ్రమానుభవంకే నిప్పురవలు ఎగిరినట్లుగా శ్రమానుభవంకే పుట్టుచున్నారని అంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చింత ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అవునా కదా? కనుక ఇది బాగా కనిపిస్తూ ఉంది. చూడడానికి ఒక 2 చైన్లు వేసుకుని, చూడడానికి మంచి డ్రెస్ వేసుకుని, కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నంత అంత అందంగా జీవితాలు లేవు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషయంలో ఏడుపు, బాధ, చింత, అశాంతి, నెమ్మది లేనితనం కుటుంబాలలో వెళ్తా ఉంది. ఆమె నయీను విధవరాలి కనీసం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఆ 12 రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళైనా వస్త్రాలు ముట్టుకుని బాగుపడింది, కానీ ఈమె అడగలేదు. ఆమె అడగకపోయినా దేవుడు ఆమె కన్నీరు చూసి, ఆమె బాధను చూసి ఏం చేశాడు, కనికరపడ్డాడు. దేవుడు, అదే దేవుడు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల కూడా కనికరపడతా ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మనస్సు కనికరము కలిగినది. నువ్వు అనుకోవచ్చు, కష్ట సమయంలో దేవుడు ఏమయ్యాడు, కష్ట సమయంలో దేవుడు ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి జవాబు రావట్లేదని కొంతమంది చర్చ్ మానేస్తూ ఉన్నారు. మా ఆఫీసులో ఒక అమ్మాయి ప్రార్థన అంశం ఇచ్చింది, పెళ్లి జరగట్లేదని చెప్పేసి చర్చ్ మానేసిందంట. చర్చ్ మానేస్తే పెళ్లి జరిగిపోతుందా? మళ్ళీ పెళ్లి ఎక్కడ చేయాలంది? చర్చిలోనే చేయాలి. ఆ మాత్రం దానికి చర్చ్ మానేయడం ఎందుకు? అంటే దేవుడు కార్యం చేస్తేనే దేవుడి సన్నిధికి వస్తావా, లేకపోతే కార్యం చేయకపోతే రావా? కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మనం ప్రార్థించగానే దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేయకపోయినా జవాబు ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసినా కొంతకాలం ఇస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనకి అసలు జవాబు రాదు. ఎలా అంటే మన ప్రార్థనలో ఏముండాలి అంటే స్వార్థం ఉండకూడదు. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు బాగా పెద్ద వీళ్ళు, దేవా నేను ఇక్కడే రేక్షెట్లో ఉంటున్నాను, పాస్టర్ గారి ప్రభావ ఈ పాస్టర్ గారి ఇల్లు బాగా కట్టుకున్నాడు, ఈ పాస్టర్ గారి ఇల్లు ప్రభావ నాకు ఈ అని ప్రార్థన చేసి వస్తుందా? దేవుడు ఆలకిస్తాడా? అస్సలు రాదు. కొన్ని ప్రార్థనలు నీకు నష్టపరిచేవారుగా ఉంటే కనుక లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మాయిలు ఒక అబ్బాయిని చూశారు, ఇష్టపడ్డారు, ఆ అబ్బాయిని చేసుకోవాలని ప్రార్థన పెడతా ఉంటారు. ప్రార్థనలో ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఏమో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ వ్యక్తికి సూటబుల్ కాదు. దేవుడికి తెలుసు ఆ ప్రార్థన జవాబు రాదు. అలా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోయినా, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వచ్చినా, దేవుడు మేలు చేసినా, మేలు చేయకపోయినా, అలా ఏమంటారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దేవుడు మమ్మల్ని తప్పించినా తప్పించకపోయినా మేము రొక్కం.
ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే దేవుడు దాన్ని మనం మన భాషలో చెప్పుకోవాలంటే, దేవుడు మేలు చేసినా చేయకపోయినా మేము దేవుని సన్నిధిని విలువము, మేము దేవుణ్ణి మర్చిపోము, దేవుణ్ణి వదిలిపెట్టము. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇన్స్టెంట్గా ప్రార్థనకు జవాబు వచ్చేసిన వాళ్ళు, అద్భుతాలు పొందిన వాళ్ళు ఈరోజు సంఘాల్లో ఉండరు వాళ్ళు. అవునా? అవునా? చాలా మంది అద్భుతం కోసం పరిగెడతా ఉన్నారు. ఆ దేవుడు అంటాడు అంత్యకాలంలో అనేక అద్భుతాలు. మోషే కాలంలోనే ఆ మంత్ర వ్యక్తులు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు పడేస్తే పాము అయిపోయింది. మరి మోషే కూడా కర్ర పడేశాడు, ఆ పాములన్నింటినీ పాము మింగేసింది. అదే అక్కడ వండర్ఫుల్ మరి అద్భుతం. హల్లెలూయా. కనుక మన దేవుడు గొప్పవాడు. ఈరోజు చాలా మంది సేవకులు యూట్యూబ్లో అక్కడెక్కడ 4 వాక్యాలు తెచ్చేసుకుని 4 పాటలు చేసుకుని సేవకి వెళ్ళిపోతా, సేవ చేసేస్తా, ఓ అద్భుతాలు చేసేస్తారని పరిగెట్టొద్దు. నాటబడిన వారు అక్కడే ఉంటే ఫలిస్తారు. హల్లెలూయా. అంతే తప్ప దేవుడి సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను, ఎలాంటి అద్భుతమో చేయలేదు. లోపం ఎక్కడుంది? పాస్టర్స్లో ఉండదు. మనం పాటించకపోవడం వల్ల ఆ వ్యక్తి అప్పుడే వస్తాడు. మా ఊళ్ళో ఒక ఆయన చర్చికి వెళ్ళలేదు. ఒక సాక్ష్యమే నేను విన్నాను. ఆ సైకిల్ తొక్కుంటూ ఆ చర్చి వైపు చూసి, ప్రభా నా జీవితంలో కార్యం చేయం ప్రభా, కానుకేసుకుంటానని వెళ్ళిపోయాడట. ఆ తర్వాత 2-3 వారాల తర్వాత దేవుడు ఆయన జీవితంలో కార్యం చేశాడు. ఆయన వచ్చి మరి ఎంత కానుకిచ్చి, ఇలా నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతా, ఈ మందిరం వైపు చూసి ప్రభా కార్యం చేయి ప్రభా అని నమ్మానండి. కార్యం చేశాడు, ఇద్దరు కానుకనిచ్చాడు. ఆయన చర్చికి వెళ్ళడా? ఇప్పుడు చర్చికి వెళ్ళడం మానేద్దాము మీరు అలాగని చెప్పి చర్చికి వెళ్తేనే దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంపూర్ణమైన మరి సంతోషం ఉన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడైతే మీ ఇల్లు ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి? ఏడుపు కోటు ముఖం. కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి. పసులుగా మీకు లేవా? అందరికీ ఉంటాయి. పెద్ద పెద్ద భాషలు కూడా ఉంటాయి. లక్షల కోట్లు 100 ఎకరాల సంఘాలు ఉన్న వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ కష్టాల్లో కూడా మరి పేతురు పౌలు శీలలు ఏం చేశారు? వీపు దేవుని సువార్త చెప్పి దెయ్యాన్ని వలగొలితే ఆ బహుమానం ఏంటి? మొత్తం వీపంతా. అయినా వాళ్ళు ఏం చేశారు? రాత్రి దేవుని స్తుతించడం ప్రారంభించిన మీ స్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు 10 మందికి చెప్పి 10 వాట్సాప్ స్టేటస్లు ఏంటి? యుద్ధం ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? యుద్ధం వాట్సాప్లో జరుగుతుందా? ఉక్రెయిన్ రష్యా ప్రార్థన చేస్తున్నారా? ఇంకెక్కడ జరుగుతుంది? ఇరాన్ అమెరికా. మరి ఏం చూస్తున్నారు? యూట్యూబ్లోను వాట్సాప్లోను. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. స్త్రీలు ఎక్కువ ఫోను దేనికోసం వాడతారు తెలుసా? ఏ డ్రెస్ వచ్చింది, సిస్టమ్ అవుతుంది, ఏ డ్రెస్ వచ్చింది, ఏ లేటెస్ట్ డ్రెస్ వచ్చింది. ఇప్పుడు చిరిగిపోయిన ఫ్యాషన్. ఒకప్పుడు చిరిగిపోయి వేసుకుంటే పేదలు అనేవాళ్ళని, ఇప్పుడు చిరిగిపోయిన ఇంటి కోసం ఎదుగుతూ ఉంటారు. ఆ యూట్యూబ్లో పెట్టిన డ్రెస్ ఏమో అక్కడ ఆర్డర్ చేసేస్తారు. అది వచ్చేసరికి ఇక్కడ వరకు ఉండవలసింది ఇక్కడ వరకు ఉంటారు. అది ఫుల్లో ఆఫ్ అవుతుంది కూడా తెలియదు. వాట్సాప్లో ఎదుగుతూ ఉంటారు. గాజులు ఇది కాదు, ఇంపార్టెంట్ థింగ్స్ బోల్డ్ ఉన్నాయి, అవి వెతకండి. తర్వాత ఈ పాస్టర్ గారు నాకు ఆ బ్రదర్ నాకు ఆపోజిట్ అనుకో, ఎనిమై అనుకో, శత్రువు అనుకో. ఇప్పుడు ఆ బ్రదర్కి చెప్పొచ్చు కదా, బ్రదర్ మీరు ఇది తప్పు చేశారు, ఇది చేశారని చెప్పొచ్చు కదా. ఆ బ్రదర్కి చెప్పరు. ఆ బ్రదరు ఈ మళ్ళీ ఉంటాడు, ఇందులోనే ఆ గ్రూప్లోనే ఉంటాడు, లేకపోతే ఉంటారు. ఆ బ్రదర్కి చెప్పేది ఏం చేస్తారంటే స్టేటస్ పెడతారు. ఏమని? ఆయనకి తగిలేలాగా పెడతారు స్టేటస్. జరిగేది అదే. మీ టైం అంతా సాతాను. నేను పెట్టడం మానేశాను. ఓ రోజు ఇలాగే స్టేటస్ పెడతా ఉంటే ఓ రోజు ఏమైందంటే దేవుడు ఆలోచించాడు, వాక్యమే పెట్టేవాడిని. నీ సమయం అంతా సాతాను తినేది, నువ్వు వాక్యం ఏం పెట్టొద్దు, నువ్వు గమ్మునున్నాను. అప్పటి నుంచి నేను పెట్టడం మానేశాను. ఇప్పుడు ఏం చేస్తారు? ఓ స్టేటస్ పెడతారు వాక్యంతో పాటు, ఈ వంట వండాను, ఇది చేపలు పులుసు పెట్టాను అని ఫోటో తీస్తారు, అది పెడతారు ముందు. ఆ తర్వాత లాస్ట్ ఎప్పుడు వాకింగ్ పెడతారు. ఆ తర్వాత దేనికి వస్తుంది? లైక్
చేపల పులుసుకు వస్తుంది లైక్ చాలా బాగుంది అంటారు, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనుక చాలా సెన్స్ తోటి వారికి చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు ఇతరులకు చెప్పండి, మీరు సాక్ష్యం చెప్పండి, వెళ్ళి ఇతరులకి ఇది సంఘం ఉంది రండి, దేవుని సేవకులు మంచిగా వాక్యం చెప్తా ఉన్నారని ఈ విధంగా వెళ్ళి ఏం చేయాలంటే మీకు తెలిసిన వారిని షాపింగ్కి వెళ్ళినా కాయగూర మార్కెట్కి వెళ్ళినా అన్ని ఇన్వైట్ చేసి సంఘాన్ని విస్తరింపచేయాలి, చేయవలసిన పని మీదే. హల్లెలూయా. కనుక ఆమె ఏడుపు చూసి దేవుడు ఏం చేశాడంటే ఆమె కనికరపడి వెళ్ళి వెంటనే అభిషేక్తులు మరి పాడేల్ని శవాల్ని ముట్టరు, దేవుని చేత అభిషేకించిన వారు. సంసోను కూడా అభిషేకించబడినవారు, వీళ్ళు వెళ్ళి ముట్టరు. కానీ యేసయ్య ఏం చేశారంటే వెళ్ళి ఆయన భార్యను ముట్టి మరి అతన్ని బ్రతికించి ఆమె యొక్క ఏడుపుని ఆపివేశారు. కనుక ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇంకా దేవుని మనసు ప్రేమ కలిగినది, పరిశుద్ధత కలిగినది, దయాలు కలిగినది, ఫర్గివ్నెస్ క్షమించేది. హల్లెలూయా. ఈరోజు మనము క్షమించడం అనేది ఏదైనా చేస్తాను పాస్టర్ గారు, క్షమించడం అనేది వచ్చేటప్పటికి అతను నాకు ఎంత ద్రోహం చేశాడు అనుకున్నారు పాస్టర్ గారు, ఆమె నాకు ఎంత ద్రోహం చేసింది అనుకున్నారు పాస్టర్ గారు, ఎలా క్షమించమంటారు? క్షమించడం అనేది చెప్పడం ఈజీ, కానీ అది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులని క్షమించాలి. క్షమించడంలో 2 రకాలు ఉన్నాయి. క్షమించడం అంటే నేను ఎప్పుడు దొరుకుతానా, ఇప్పుడు చేసేద్దామా, ఇప్పుడు లేకుండా చేసేలా చూస్తూ ఉన్నాడు. నేనేం చేస్తాను, దేవుని ప్రేమను బట్టి క్షమించాను, కానీ క్షమించి మరలా ఆయనతో అంటకాకూడదు. ఒకసారి ఆయన బుద్ధి లాంటిదని తెలిసినప్పుడు మరలా నువ్వు ఆయనతోటి జాగ్రత్తగా మెసులుకోవాలి. దేవుని ప్రేమను క్షమిస్తావు, కానీ జాగ్రత్తగా ఉండవలసిన అతను క్షమించడు. ఇప్పుడు దొరికే అవకాశం అప్పుడు. కనుక క్షమించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దేవుడు మనం క్షమించిన ప్రకారం మనల్ని ఇతరులు క్షమించినప్పుడు మనము తేలికవుతాం. హల్లెలూయా. కనుక అదొకటి. ఇంకొక విషయం, ఈ రోజుల్లో కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము వెళ్తున్న సంఘంలో ఆర్ఎస్ఎస్ బజరంగ దళం పక్కనే ఉంటారు, వాళ్ళే పంపిస్తారు బొట్టు పెట్టే అమ్మ ఒక ఆమెని పంపించి ఏం చేస్తున్నారు, మళ్ళా ఇదిగో మీ హిందువుల్ని మార్చేస్తున్నాం సంఘం అని చెప్పి వాళ్ళే గొడవకి వస్తూ ఉన్నారు. కనుక దేవుని మరి పాము వలె ఏముండా వివేకం కలిగి ఉండాలి, పాము వలె నిష్కపటంగా. ఈ రోజుల్లో ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి చెప్తా ఉన్నారు, కానీ చూపించట్లేదు. ఒకప్పుడు మిషనరీ సేవ ఎలా ఉండేదంటే, ఈ ప్రాంతం దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేశంలో తిండి ఉండేది కాదు, బానిసత్వం దేశం ఇది, ఆ తిండి ఉండేది కాదు, తిండి పెట్టారు. తర్వాత బట్టలు లేవు, బట్టలు ఇచ్చారు, బట్టలు వేసుకున్నారు, ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, చదువు చెప్పారు, దేవుని గురించి చెప్పారు, దేవుని ప్రేమని చూపించారు. హల్లెలూయా. అందుకే దేశం అంతా ఈరోజు ఈ విధంగా దేవుని ప్రేమను తెలుసుకోగలిగారు. ఈరోజు ప్రేమ గురించి చెప్పుకోవాలే అయిపోయారు తప్ప ప్రేమని చూపించే వాళ్ళు లేరు, కనబడట్లేదు. అందుకే ప్రజలు ఎందుకు హేళన చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, సేవకుల్ని. ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం సేవకుడు అంటే వాళ్ళు ఈయన ప్రభువు మాస్టర్ మాకు తెలుసు అని గర్వంగా చెప్పుకునేవారు. ఈరోజు సేవకుల గురించి చెప్పుకునే లేదు. సేవ గురించి, దేవుని గురించి చెప్పాలి అంటే ఆ విధంగా క్రైస్తవులు మనము దేవుని ప్రేమను ఎరిగి, దేవుని మనసును ఎరిగి ఆ విధంగా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు దేవుణ్ణి హేళన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. కారణం మన యొక్క వ్యక్తిగతమైన ప్రవర్తనను బట్టి ఏమవుతా ఉందంటే దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నారు. కనుక మనం క్రీస్తు ప్రేమను, క్రీస్తు కలిగిన మనం ఆ లక్షణాలు మనం అలవర్చుకున్నప్పుడు నువ్వు చెప్పవసరలే, పలానా పాస్టరమ్మ చాలా మంచి ప్రార్థన పూర్వం చూడగానే చెప్పేస్తారు. ఆ వ్యక్తి దేవుని ప్రతి ఆదివారము వెళ్తూ ఉంటాడు. నేను ప్రతి శనివారం ఇక్కడ ఎక్కి ఆదివారం అక్కడ సంఘం చూసుకుని మళ్ళీ ఆదివారం నైట్ ఎక్కి మళ్ళీ వచ్చి జాబ్కి వెళ్ళిపోతూ ఉంటాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు మా అక్కడ ఒక ప్రాంతంలో కాముట్లు అని ఆమె ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాము, మన వారం వెళ్ళే ఏంటి మన వారం రాలేదని అడుగుతాము. ప్రజలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు వచ్చేది, వెళ్ళేది, మాట్లాడేది, చూసేది, ప్రవర్తించే విధానము.
చూసి ఏం చేస్తూ ఉంటారంటే మీ సత్క్రియలు బట్టి దేవుని వారు కూడా కనపరుస్తూ ఉంటారు. కనుక మీరు కనికరం అనే మనసును, యేసుక్రీస్తు కలిగిన మనసును మీరు ఏం చేయాలి? ధరించుకోవాలి, కలిగి ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే పౌలు, ఓ కొరింథీ సంఘమా, మీరు క్రీస్తు మనసును కలిగి లేరు. ఈరోజు 90% ఆఫ్ ద చర్చెస్ ఇన్ ఇండియా ఓవరాల్ వరల్డ్ క్రీస్తు మనసును కలిగి లేరు. కనుక మనం ఏం చేయాలంటే క్రీస్తు మనసుని ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క మనసు, ప్రేమ, కనికరము, జాలి, దయ, ఈ క్షమించే గుణం, ఈ లక్షణాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఇతరులను కూడా నిన్ను వలె నువ్వు పొరుగువారిని కూడా ప్రేమించగలుగుతావు. ఎప్పుడైతే నిన్ను వలె నువ్వు పొరుగువారు ప్రేమించగలుగుతావో దేవుని ఆజ్ఞ నెరవేర్చేదాను అవుతావు. ఆ యొక్క ప్రేమను చూసి ఇతరులు కూడా దేవుని అందరికి తెలుసుకుని దేవుని అందరికి రావడానికి మరి తెలుసుకోవడానికి కూడా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆమె కనికరపడి దేవుడు ఆమె కన్నీటిని తుడిచి ఆమెకి మరి సహకరించినట్లుగా, ఆమె బాధని తొలగించినట్లుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ కన్నీరు కూడా తీసివేసి, దేవుడు మీ అడుగు కూడా కనికరం చూపించి, దేవుడు మిమ్మల్ని కూడా వృద్ధి కలగజేసి, దేవుడు అత్యధికంగా రాను దినాల్లో మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప జనంగా మిమ్మల్ని చేసి మరి దేవుని యొక్క సేవలు మరి సేవకులకి మరి అనేక విధాలుగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ మరి కనికరం అనే మనసును మీరు అందరి ఏళ్ళ సేవకులు ఏడలేక అందరి ఇరుగు పొరుగు వారిలో కూడా మీరు కనికరం అనే మనసును, క్రీస్తు తీసుకెళ్ళిన మనసును మరి కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.